శ్రావణ మాసం అంటేనే చీరలు, చీరలు అంటే ఆడవాళ్ళు. ముందుగా ఆడవాళ్ళకి ఎన్ని చీరలు ఉన్నా సరే ఇంకా కావాలి అనిపిస్తూనే ఉంటుంది. మరి అలాంటి ఆడవాళ్ళ కోసం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ గేట్స్ ఎప్పుడూ ఓపెన్లోనే ఉంటాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో PQR అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఏంటి PQR అని అనుకుంటున్నారా? ప్రైస్ క్వాలిటీ రేంజ్ అంటే ఏంటిది, కొత్తగా రకమైన స్కీమా ఏంటి అనే డౌట్ వస్తుందేమో మీకు. అలాంటిది ఏమీ లేదు. ఏదైనా చీర కొనాలి అంటే ఫస్ట్ రేట్ ఎంత, ప్రైస్ ఎంత అనేది అడుగుతాం. కాబట్టి అందరికీ అందుబాటు ధరల్లో చీరలు లభించాలి అంటే కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ని విజిట్ చేయాల్సిందే. నెక్స్ట్ క్వాలిటీ. మరి ఇంత రేటు పెట్టుకున్న తర్వాత క్వాలిటీ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి? మరి క్వాలిటీ అయితే ఉండాలి కదా. కాబట్టి క్వాలిటీ చీరలు కావాలి అంటే ఖచ్చితంగా వరమహాలక్ష్మి సిల్క్స్కి వెళ్ళాల్సిందే. నెక్స్ట్ రేంజ్. మీకు ఒక చీర చూపించిన తర్వాత ఆ చీర కలర్ బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు, నీకు నచ్చకపోవచ్చు. అలాంటప్పుడు ఏమంటారు? అదే డిజైన్లో వేరే కలర్ కావాలి, లేకపోతే ఈ కలర్లో వేరే డిజైన్ కావాలి అని అడుగుతారు. అలాంటి అప్పుడు రేంజ్ అనేది వైడ్ రేంజ్ మెయింటైన్ చేస్తే కానీ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేయలేరు. చీరలు దొరకాలి అంటే మనకు నచ్చిన రేంజ్లో కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో మాత్రమే దొరుకుతాయన్నమాట. మరి అర్థమైంది కదా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ గురించి. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి షాపింగ్ చేసేయండి. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి. భీమవరంలోని మావుళ్ళమ్మ వారి గుడి వీధిలోనే ఉంది కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి ఈ శ్రావణ మాసం అంతా చీరలతో నింపేయండి. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా. కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో. నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూమ్ కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. మరి శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి అంటూ ఆహ్వానించేశారు జ్యోతి గారు. మరి ఈ రోజైతే జ్యోతి గారి ఇంటికి అయితే వచ్చేసాం. డోరే చాలా గ్రాండ్గా ఉంది. మొత్తం హ్యాండిల్ చూసారా అసలు ఎంత బాగుందో. మంచిగా డెకరేషన్ కూడా చేశారు పువ్వులతోటి. లోపల ఇంకెలా ఉంటుందా అనేది ఎగ్జైట్మెంట్ చాలా ఉంది నాకు. ఆ ఎగ్జైట్మెంట్ తీరాలి అంటే ఫస్ట్ డోర్ నాక్ చేయాలి. జ్యోతి గారు వచ్చేస్తారు, రిసీవ్ చేసుకుంటారు, అప్పుడు మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. హాయ్, వెల్కమ్ టు మై హోమ్. థ్యాంక్ యూ. చాలా బాగుంది మీ ఇల్లు. బయట డోర్ హ్యాండిల్స్ గురించి చాలా యూనిక్గా చాలా బాగున్నాయి. అసలు మీ టేస్ట్కి, మీ సెలెక్షన్కి అసలు హ్యాట్స్ ఆఫ్. అసలు ఇల్లు కూడా చాలా బాగుంది. అసలు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇది చాలా బాగుంది. అసలు ఇది ఏమంటారు దీన్ని? వాటర్ బబుల్ వాల్ అండి. అది వాటర్ బబుల్ వాల్. ఇదే ఫస్ట్ అండి మా ఇంట్లోనే స్టార్టింగ్. అవునా? చాలా బాగుంది అసలు. థ్యాంక్ యూ. మరి శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి అని ఆహ్వానించేశారు మమ్మల్ని. మేము వచ్చేసాము. మరి ఏం చేస్తున్నారు ఇవాళ? ఏం చేస్తారు? వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి. ఫస్ట్ వారం చేసుకున్నాను వరలక్ష్మి వ్రతం. అమ్మవారిని చక్కగా అలంకరించుకొని, అమ్మవారికి నైవేద్యాలు అవి చేసుకొని, అమ్మవారి పూజ అన్నీ చక్కగా చేసుకున్నామండి. ఓకే, సరే. అయితే మరి మీరు ముత్తైదువుల్ని అందరినీ ఆహ్వానించారు కదా, వాళ్ళతో మాట్లాడేద్దామా? ఓకే, వెళ్దాం పదండి. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా. కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో. నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూమ్ కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం.
జ్యోతి గారు, మరి మా ఇంటికి రండి అంటూ ఆహ్వానించేశారు మా బీసీఎన్ వాళ్ళందరినీ. మరి మీ ఇంటికి వచ్చేసాం మేము. మరి ఏంటి నెక్స్ట్, ఏంటి కార్యక్రమం ఏంటి చెప్పండి. ఈ వారం వరలక్ష్మి వ్రతం కదండి, నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. దాని గురించి మిమ్మల్ని ఆహ్వానించాను. మీరు వచ్చినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఎలా తెలిసింది మమ్మల్ని ఇలా అప్రోచ్ అవ్వాలి అని చెప్పి? ఫ్రెండ్ ద్వారా తెలిసిందండి. ఫ్రెండ్ ద్వారా తెలిసిందా? మా ఛానల్ చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటాం. పెట్టగానే మీ ఛానలే వస్తుంది మా దాంట్లో అయితే. సరే, అయితే మా ఛానల్లో ఎక్కువ ఏ ప్రోగ్రామ్ ఇష్టపడతారు? ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రామ్ అంటే మాకు చాలా ఇష్టం. అవునా? న్యూస్ చూస్తూ ఉంటారా మరి? బీసీఎన్ న్యూస్ చూస్తుంటామండి. ఓకే, అప్డేట్స్ మాకు అవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఓకే. సరే, అయితే మీతో పాటు చాలా మంది ముత్తైదులను కూడా పిలిచినట్టున్నారు కదా ఇవాళ వాయినాలు ఇవ్వడానికి. మరి మాకు పరిచయం చేస్తారా? మా ఫ్రెండ్ కళ్యాణి గారండి. కళ్యాణి గారు, హాయ్. హాయ్ అండి. ఏం సైలెంట్గా ఉన్నారు? పూజ ఎప్పుడు స్టార్ట్ చేద్దామా అని అనుకుంటున్నారా? సరే, అయితే ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. మీరు హౌస్ వైఫా? సరే, మీ పేరు? హాయ్, నా పేరు రమ్య అండి. నేను హౌస్ వైఫ్ని. సో మాది ఐడబ్ల్యూసి భీమవరం బ్లాసమ్స్ క్లబ్ ప్రెసిడెంట్ని కూడా నేను. ఓకే, వెరీ గుడ్. మా ఫ్రెండ్ లక్ష్మి గారు. అందరూ ఫ్రెండ్సేనా? ఓకే. హాయ్ అండి, నా పేరు ఆదిలక్ష్మి. లక్ష్మి అంటారు. నేను హౌస్ వైఫ్ అండి. బీసీఎన్ న్యూస్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఈరోజు మా ఫ్రెండ్ పిలిచిందని, అమ్మవారి పూజ చేసుకున్నారని వాయనం అందుకోవడానికి వచ్చాము. ఓకే, మీ పేరు చెప్పండి మీరు. నా పేరు శ్వేత అండి. వాయినం తీసుకోవడానికి వచ్చాను. మా అక్క పిలిచారు. ఓకే, అక్క ఫ్రెండ్ అన్నారు. ఫ్రెండ్ అండ్ అక్క. హాయ్, నా పేరు సీత, హౌస్ వైఫ్ని. వాయినం తీసుకోవడానికి వచ్చాను. ఓకే. హాయ్ అండి, నా పేరు పద్మ. మేమిద్దరం ఫ్రెండ్స్ అండ్ వదిన మరదళ్ళు ఇద్దరం. శ్రావణ మాసం పూజ సందర్భంగా వాయినం తీసుకోవడానికి రమ్మందని ఈరోజు వచ్చాం మేము వీళ్ళింటికి. జ్యోతి గారు, మరి ఇంకా మీతో మాట్లాడాలనుకుంటున్నాను. పరిచయ కార్యక్రమాలు అయితే అయిపోయినాయి. మరి మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ అంటే ఇన్నర్ వీల్ క్లబ్లో సేవ చేయడం నా హాబీ అండి. ఓకే, సేవ చేస్తూ ఉంటారు అంటే సోషల్ సర్వీస్. సోషల్ సర్వీస్ అండి. ఓకే, మీ ఇల్లు అయితే చాలా బాగుంది. చాలా మంచి టేస్ట్ ఉంది మీకు. ఓకే, నాకు చాలా నచ్చింది. అవునా, థ్యాంక్ యూ. ఏంటి, ఎలా సర్దుతారు మరి? మీ ఇల్లు ఇంత పెద్దగా ఉంది. సర్దడం అంటే తప్పదు కదా, మరి రోజుకి 3 hours పడుతుంది. 3 hours ఓన్లీ హౌస్ క్లీనింగ్ పెట్టుకుంటారా? ఓకే, రీసెంట్గా 2 months అయింది. ఓకే. గృహప్రవేశం అయ్యి 6 months అయిందండి. ఓకే, చాలా బాగుంది. అయినా సరే బాగా మెయింటైన్ చేస్తున్నారు. అసలు ఇప్పుడే వచ్చినట్టు ఉంది నాకైతే. అసలు 3 months 6 months అన్నట్టే అనిపించట్లేదు నాకు చూడటానికి. జ్యోతి గారు, మరి వరలక్ష్మి వ్రతం చేయించుకోవడానికి మీరు మమ్మల్ని ఆహ్వానించారు. చేసుకునే ముందు ఒకసారి వ్రత విశేషం గురించి, విశిష్టత గురించి, ఈ ప్రక్రియ గురించి మా బీసీఎన్ ప్రేక్షకులకు ఒకసారి చెప్తారా? వరలక్ష్మి వ్రతం అనేది మా చిన్నప్పటి నుంచి మా అమ్మగారు చేస్తుంటే చూస్తూ పెరిగామండి. తర్వాత మా అత్తగారింటి దగ్గరికి వచ్చాక వీళ్ళకి ఆనవాయి లేకపోయినా నేను మొదలుపెట్టి నేను చేసుకుంటున్నానండి వరలక్ష్మి వ్రతం. అలాగా 5 రకాల పిండి వంటలు కానీ 9 రకాల పిండి వంటలు కానీ చేసుకొని నైవేద్యంగా సమర్పించి అమ్మవారికి, తర్వాత అందరికీ తాంబూలాలు, ముత్తైదువులు వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాలు ఇచ్చుకొని అలాగా చేసుకుంటామండి. ఓకే, మరి ముత్తైదువులు అన్నారు, ఎంతమందిని పిలిచారు ఇవాళ? ఇవాళ ఒక 30 members వచ్చారండి. 30 మెంబర్స్ని పిలిచారు. 30 members పిలిచాము. వాళ్ళందరూ వచ్చి వాయినాలు అందుకున్నారండి. కొంతమంది. ఎన్ని ఇయర్స్ అయింది మీకు మ్యారేజ్ అయ్యి? మ్యారేజ్ అయ్యి నాకు 20 years అయిందండి. 20 years అయిందా? అసలు అలా అనిపించట్లేదు. సరే, అయితే ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 ఒక బాబు, ఒక పాప. ఏం చదువుతున్నారు? బాబేమో ఇంజనీరింగ్ 2nd year అండి, పాప ఇంజనీరింగ్ 1st year. ఫస్ట్ ఇయర్. ఇద్దరు వెంటనే అయితే కాదు, ఇంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు కదా ఇల్లు. మరి మీ హస్బెండ్ ప్రోత్సాహం ఎలా ఉంటుంది? మా హస్బెండ్ ప్రోత్సాహం బాగుంటుందండి. వెనకాల నుంచి నన్ను ఏం కొనద్దంటా ఉంటారు, నేను కొంటా ఉంటాను. అది కామనే కదా, కొనద్దు అంటాం, మనం కొనడం అన్ని కూడా. కానీ కొనిస్తారండి. ఆయన కొనివ్వకపోతే నేను చేయలేను కదండి ఇదంతా. అవును కదా మరి. అయితే మొత్తం ఇల్లు సర్దడం, అన్ని షో ఐటమ్స్ అన్ని కూడా మీ సెలెక్షనే అంటారు? నా సెలెక్షనేనండి. ఓకే, మరి ఆ అత్తవారి ఇంట్లో ఆనవే లేదు అన్నారు కదా, అయితే మీరే ముందు స్టార్ట్ చేశారా? అంటే చేసుకుంటారండి, కలశం అది పెట్టి అమ్మవారిని రెడీ చేసి అలా చేయరండి. మామూలుగా పూజలాగా చేసుకుని నైవేద్యాలు పెడతారు.
నేను వచ్చిన దగ్గర నుంచి కలసం పెట్టుకోవడం, అమ్మవారిని రెడీ చేసుకోవడం అలా స్టార్ట్ చేసామండి. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఎలా చేస్తారు చెప్పండి ఒకసారి పూజా విధానం. పూజా విధానం అంటే నార్మల్గా అండి, మామూలుగా ఇంట్లో పూజ, నిత్య పూజ చేసుకుంటామండి. ప్రతిరోజు చేస్తారా? ప్రతి శుక్రవారం? లేదండి, ప్రతిరోజు డైలీ నిత్య పూజ చేసుకుంటానండి. ఇలా వరలక్ష్మి వ్రతం అప్పుడు మాత్రం అమ్మవారిని సపరేట్గా అలంకరించుకొని అప్పుడు నైవేద్యాలు అవి పెట్టుకొని అన్నీ చేసుకుంటామండి. ఓకే, ఇవాళ నైవేద్యం ఏం వండారు మరి అమ్మవారికి సమర్పించడానికి? అమ్మవారికి 7 టైప్స్ ఆఫ్ చేసామండి. పులిహార, గారెలు, పరవాన్నం, బూరెలు, బొబ్బట్లు, శనగలు, అమ్మవారికి ఇష్టమైన శనగలు, కుడుములు, పాల తాలికలు. మరి పాల తాలికలు అన్నారు కదా, అదొకసారి ఎలా చేస్తారు ఏంటి అనేది మాకు వివరిస్తారా? పాల తాలికలు ముందుగా పాలు పొంగనిచ్చి, పాలు పొంగాక దాంట్లో సగ్గుబియ్యం వేస్తామండి. సగ్గుబియ్యం వేసాక పక్కన బియ్య పిండిలో బెల్లం కలిపేసి ఉక్కబెట్టేసి వేడి నీళ్ళు పోసి ఉక్కపెట్టి దాన్ని చక్రాల గిద్దల్లో పెట్టి నొక్కి పాలల్లోకి నొక్కాలండి. తర్వాత అవి ఉడికిన తర్వాత వాటిలో బెల్లం వేసి దించేసుకునేటప్పుడు జీడిపప్పు, కిస్మిస్ మనకి ఏవి కావాలంటే అవి వేసుకొని అమ్మవారికి నైవేద్యంగా నివేదన చేయాలండి. ఓకే, నాకు కొత్త విషయం ఏంటంటే చక్రాల గిద్దల్లో వేసుకోవాలి అన్నారు కదా. మామూలుగా నాకు ఎలా తెలుసు అంటే ఉండలు చేసుకుని వాటిని రుద్దుతాం కదా. ఓకే, మేము చక్రాల గిద్దల్లో నొక్కేస్తాం, ఈజీగా అయిపోతుందండి. అవుతుందా అలాగా? అవుతుంది. ఓకే, ఇది కొత్త విషయం నేర్చుకున్నాను. ఈజీ ప్రాసెస్, లేకపోతే పొద్దున్న లేచి చేస్తూ ఉండాలి కదా. చపాతీ చేసినట్టు మా చిన్నప్పటి నుంచి మా అమ్మగారు అలాగే చేస్తారండి. అవునా? మరి ఈ టిప్ ఎలా తెలిసింది మీకు? ఆవిడకి ఎలా తెలిసిందో నాకు తెలియదు, నేను ఎప్పుడు అడగలేదు. మీ అమ్మగారే చెప్పారా మీకు ఇలా వేయచ్చు అని? ఇలా మా అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఈ రోజుతో మొత్తం బీసీఎన్ చూసే వాళ్ళందరూ కూడా అలానే చేస్తారు. తాలికలు, పాల తాలికలు కూడా అలానే చేసుకుంటారు. సరే జ్యోతి గారు, ఒకసారి వ్రతంకి వెళ్ళే ముందు మనం ఒక పాటతో ముగిద్దాం ఇక్కడ. అమ్మవారికి ఇష్టమైన సాంగ్, అమ్మవారి సాంగ్ పాడతామండి. శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద. చాలా బాగుంది, నిజంగా చాలా బాగా పాడారు. సరే, అయితే మనం వ్రతం స్టార్ట్ చేద్దామా? నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరే సర్వ
మాతా నీకు మంగళము హారతి గైగునుమా గౌరీ పార్వతి గయగునుమా ముల్లోకములకు దేవతవు ముక్కంటికి నీవు ప్రియ సఖివి ముల్లోకములకు దేవతవు ముక్కంటికి నీవు ప్రియ సఖివి నిరతము నిన్నే కొలుతుము తల్లి దయగలవమ్మ శ్రీదేవి నిరతము నిన్నే కొలుతుము తల్లి దయగలవమ్మ శ్రీదేవి అమ్మా నీకు జయమమ్మ మాతా నీకు మంగళము महालक्ष्मी नमोस्तुते श्वेताम्बरधरे देवी नानालङ्कारभूषिते जगत्स्थिते जगन्माता महालक्ष्मी नमोस्तुते
మీరు మమ్మల్ని మీ ఫ్రెండ్స్ అందరినీ మీ ఇంటికి ఆహ్వానించి ఇంత చక్కగా పూజ జరిపించి వ్రతం నోచుకున్నారు. అందుకోసం మీకు మా బీసీఎన్ తరపున కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ నుంచి ఒక బ్యూటిఫుల్ శారీ. థ్యాంక్ యూ. ఒకసారి శారీ ఎలా ఉందో ఓపెన్ చేసి చూద్దామా? స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. బ్లౌజ్ కూడా మంచిగా సెట్ అయింది. బ్లౌజ్ కూడా కుట్టించుకోవాల్సిన లేదైతే. నచ్చిందా శారీ? చాలా బాగుందండి. నాకు ఈ కలర్ కూడా లేదు. కలర్ నా కోసమే మీరు ఏరికోరి తీసుకొచ్చినట్టున్నారు. కలరే కాదు, ఇదే డిజైన్లో వేరే కలర్ కావాలన్నా లేకపోతే ఇదే కలర్లో వేరే డిజైన్ కావాలన్నా కూడా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. మేము ఎప్పుడు వరమహాలక్ష్మికే వెళ్తాం. అవునా? అయితే మీరు ఆల్రెడీ కస్టమర్స్ అనమాట మాకు. అయితే మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ మా బీసీఎన్ ప్రేక్షకుల కోసం ఒకసారి వరమహాలక్ష్మి సిల్క్స్ గురించి ఒకసారి చెప్తానమాట. ఏంటి అంటే కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వెళ్ళాలి అంటే మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన భీమవరంలోని మావుళ్ళమ్మవారి గుడి వీధిలో ఉంది కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. వీళ్ళు మనకి ఇస్తున్నారు ప్రైస్, క్వాలిటీ అండ్ రేంజ్. ఏదైనా చీర కొనాలి అంటే ఫస్ట్ రేట్ ఎంత అనేది చూస్తాం. అలాగా అందరికీ అందుబాటు ధరల్లో మనకి చీరలు లభిస్తాయి మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో. అలాగే క్వాలిటీ అనేది చూసుకుంటాం. అంటే ఈ చీర మన్నుతాదా లేదా అనేది ఒక డౌట్. ఎప్పుడైనా సరే ఒక చీర కొంటున్నామంటే ఇది మన్నుతాదా, ఇంత పలుచగా ఉంది లేకపోతే ఇంత దళసరిగా ఉంది, కట్టగలమా అనేది ఒక డౌట్ ఉంటుంది. కాబట్టి క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ చీరలు కొనేటప్పుడు. అలాంటి క్వాలిటీ చీరలు మీకు కావాలి అంటే కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ని మీరు విజిట్ చేయాల్సిందే. నెక్స్ట్ రేంజ్. ఒక చీర ఒక కలర్లో బాగుంటుంది, ఇంకొక కలర్లో బాగుండదు. అలాంటిది మీకు ఒక కలర్ నచ్చుతుంది, ఇంకొక కలర్ నచ్చకపోవచ్చు. కానీ మీకు కావాల్సిన కలర్, మీకు కావాల్సిన డిజైన్ మీకు కావాలి అంటే కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో షాపింగ్ చేయాల్సిందే. కాబట్టి అర్థమైంది కదా అందరికీ. మీరు షాపింగ్ చేయాలి అంటే కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్కి వెళ్ళాల్సిందే. సరే జ్యోతి గారు, చాలా ఆనందంగా ఉంది. వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం మనం. మీరు చేసి మా అందరికీ కూడా ఆ పూజా ఫలితాన్ని పంచారు. నాకైతే చాలా ఆనందంగా ఉంది. మరి మీరు పిలవగానే మేము వచ్చాము, చక్కగా పూజ జరిపించాము. మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఫీలింగ్ ఏంటి? నాకు ఎంతో సంతోషంగా ఉందండి. ఇప్పటి వరకు ఇలాగా నేను చేయడం ఇదే ఫస్ట్ టైము. మీరందరూ వచ్చి నాకు సహకరించి నన్ను ఇలాగా చేయించుకొని పూజ చేసుకొని అది అందరికీ నలుగురికి చెప్పే విధంగా చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే కాంచీపురం వరమహాలక్ష్మి వాళ్ళకి కూడా థ్యాంక్స్ అండి. ఇంత అందమైన పట్టు చీర నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ టు కాంచీపురం వరమహాలక్ష్మి అండ్ థ్యాంక్స్ టు బీసీఎన్ ఛానల్. మరి మా ఛానల్ గురించి మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్తానండి. బీసీఎన్ ఛానల్లో వచ్చే ప్రతి ప్రోగ్రాము కూడా మేము చూస్తూ ఉంటాం, చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇలాగే మరిన్ని ప్రోగ్రామ్స్ బీసీఎన్ ఛానల్ నుంచి రావాలని, ఇలా మా పూజా విధానం అందరికీ చెప్పే విధంగా మీరు చేస్తున్నందుకు ఎంతో ధన్యవాదాలండి మీకు. మేమే కాకుండా మీరు చూసే ప్రేక్షకులందరూ కూడా ఇంకా ఎక్కువ మంది ఈ బీసీఎన్ ఛానల్ని చూసి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయదలుచుకున్నారండి. ఇంకా ముందు మీ ముందుకి మంచి ప్రోగ్రామ్స్తో వస్తారు. డెఫినెట్లీ మీ ఆశీస్సులతో కంపల్సరీ ఇంకా ప్రోగ్రామ్స్ చేస్తాం మేము ఫ్యూచర్లో. ఓకేనా? సరే, చూసారుగా ఇది ఇవాళ శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ లలిత సైనింగ్ ఆఫ్. బాయ్. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా. కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం.